హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కునిరెడ్డి. హరిహర వీరమల్లు అందరూ చూశారు, సో మేము కూడా చూసేసాము. ఎలా ఉంది ఏంటి ఆ కథలో క్రిష్ గారు అలానే కృష్ణ గారు, జ్యోతి కృష్ణ గారు వీళ్ళిద్దరు డైరెక్షన్ ఏ విధంగా అనిపించింది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. మూర్తి గారు, మనం ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లా మాట్లాడుకుందామా, లేదంటే ఒక జెన్యూన్ రివ్యూ ఇచ్చే పాటంలో మాట్లాడుకుందామా? సరే, ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఫస్ట్ ఫ్యానిజం కింద మాట్లాడుకుందాం. మీరు కూడా సినిమా చూసారు, నేను కూడా సినిమా చూసాను. యాజ్ ఎ ఫ్యాన్ కింద ఫస్ట్ మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఎట్ ద టైం ఏంటంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు కాబట్టి ఆ ఫైట్ అనేది ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఫైట్ వస్తుందో అది మాత్రం కిర్రాక్ ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆయన చెప్పిన డైలాగ్స్ ఏవైతే నాకు తెలిసినంత వరకు ఆ డైలాగ్స్ ఆయనే రాసుకుని ఉంటారు, ఎందుకు ఎవరికి కౌంటర్ ఇస్తున్న ప్యాటర్న్ లో ఉంది. బట్ నాకు బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ చరిష్మా ఎక్కడ కూడా తగ్గలేదు. నెక్స్ట్ బాబీ డియోల్ కూడా నాకు చాలా ప్లస్ అనిపించింది సినిమాకి. అంటే ఫ్యానిజం అనుకున్నాం కాబట్టి ఫస్ట్ పాజిటివ్స్ మనం మాట్లాడగలం. పాజిటివ్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనే ఎనర్జీ పాజిటివ్, పవన్ కళ్యాణ్ అనే కట్అవుటే పెద్ద పాజిటివ్. ఆ కట్అవుట్ ఫ్యాన్స్ మనం ఇంతకుముందు ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాం, అబ్బా ఎలా ఉంటుంది ఈ సినిమా అనుకున్న సినిమాని ట్రైలర్తోనే మనం సాటిస్ఫై చేశారు. సో ఇంకా సినిమా పైన ఫ్యాన్ అనే విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ రాకముందు వరకు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా హరిహర వీరమల్లు రూపురేఖలు మారిపోయి. ఎందుకంటే అంతకు ముందు వరకు ట్రైలర్తో ఒక హైప్ తీసుకొచ్చేసాడు సినిమాని. బా సినిమా ఎలా అంటే ఆలోచన కూడా లేని సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడంలో పవన్ కళ్యాణ్ ట్రైలర్ సక్సెస్ అయింది. దాని తర్వాత హీరోయిన్ ఒంటి చేత్తో ప్రమోషన్ నడిపిందంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకున్న టైంలో సుడిగాలి పర్యటన ఏపీ తెలంగాణ అని చూడకుండా అట్టక్క తిరిగి సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశాడు. దీంతో ఏమైందంటే ఎక్కడో కింద ఉన్న సినిమా ఒక్కసారిగా లెగిసి పై అట్టక్క తారాస్థాయికి లేచిపోయింది. ఎందుకంటే బాలీవుడ్లో కూడా మన స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఇంతకుముందు వాళ్ళు మన మీద పోటీలు వేసేవారు. సలారు అండ్ ఈ పుష్ప దెబ్బకి వాళ్ళు వెనక్కి జరగడం స్టార్ట్ అయ్యారేమో, తెలుగు హీరోల సినిమాలు వస్తే మనం తేడా ఏమన్నా చేస్తే వెనకపోతాము అన్న విషయం గ్రహించి హరిహర వీరమల్లు కోసం 2 హిందీ సినిమాలు, ఒకటి జాన్వీ కపూర్ది సుందరి, నెక్స్ట్ వచ్చేసి మన అజయ్ దేవగన్ సర్దార్ 2, ఈ 2 సినిమాలు పోస్ట్ పోనీ. అంటే ఆ రేంజ్ బజ్ క్రియేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. సో అదే ఊపుతో సినిమాకి వెళ్ళాం. ఫస్ట్ సినిమా ఓపెన్ అవ్వగానే అబ్బా అని ఏర్లో అంటే ప్రతి ఫ్యాన్ లిటరల్లీ మేసం తిప్పుకునేటట్టే సినిమా ఉంది. ఫస్ట్ ఒక 20 నిమిషాల వరకు చాలా స్పీడ్ రన్ అనిపించింది. అంటే తర్వాత నుంచి సినిమా ఏమైందంటే సినిమా దేని మీద వెళ్తుంది, ఆ వెళ్ళే రన్ కాస్త ఒక లోకానికి తీసుకెళ్తుంది. ఓకే వీరమల్లు అంటే ఇది, ఈ వీరమల్లు అంటే పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టే క్యారెక్టర్, ఇది ఒక రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్. మనం ఇంతకుముందు అనుకున్నాం హరిహర రాయలు బుక్కరాయలు తాలూకు క్యారెక్టర్ ఏమో ఇది అని అనుకుంటే ఇది కాదు, జస్ట్ రిఫరెన్స్ లాంటివి తీసుకుని సెపరేట్ గా ఒక క్యారెక్టర్ కృషిగా తయారు చేశారు. దాని మీదే సినిమా డ్రైవ్ అవుతుందన్న విషయాన్ని ఫస్ట్ హాఫ్ లో చూపించారు. ఇది చూపించడం వరకు సినిమా బాగుంది, వావ్ అనుకున్నాం. తర్వాత మరి మీకేమనిపించింది? ఫ్యాన్ తర్వాత ఇప్పుడు మరి ఫ్యానిజం అయిపోయింది. పవన్ కళ్యాణ్ బాగున్నాడు, డైలాగులు బాగా చెప్పాడు, ఆయన స్వాగ్ ముఖ్యంగా అంటే ఇది చెప్తే మరి కొంచెం కామెడీగా చూస్తారేమో, హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి లైట్ గా సిగ్గుపడుతూ ఉంటాడు. నాకు అది మాత్రం చాలా నవ్వు అనిపించింది, ఒక డిఫరెంట్. నేను కూడా, ఎందుకంటే ఎప్పుడో ఖుషీలో చూసుంటాం ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, స్తంభం దగ్గర హీరోయిన్ దాక్కునే అది కొంచెం పవన్ కళ్యాణ్ తాలూకా ఇది చూపించారు ఆ చమకులు. దాని తర్వాత సినిమా నాకు ఎందుకో అంటే ఫ్యాన్స్ కానీ ఎవరిని హట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇది ప్యూర్లీ నేను ఒక సినిమా అభిమాని, నాకు అనిపించింది ప్యూర్గా నేను సినిమా చూసి నేను ఫీల్ అయిన ఒపీనియన్ చెప్తాను. అక్కడి నుంచి ట్రాక్ తప్పిందేమో నాకు అనిపించింది. మరి మీ ఖచ్చితంగా నాకు కూడా అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ నేను చూస్తున్నాను చెప్పి నా బ్రెయిన్ లో ఏమైనా రన్ అయింది అంటే ఫస్ట్ ఒక డైలాగ్ ఉంది, జనాలు ఊపిరవుతాడు జననాయకుడు అవుతాడు అని చెప్పేసి అన్నారు. నిజంగా ఆయన పొలిటికల్ కెరియర్ కి సింక్ అయ్యేలా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ లో బాగా ఒక మాట అన్నారు, ఏ సినిమా తర్వాత కోహినూర్ గురించి మాట్లాడుకుంటారు అని. సో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారే పెద్ద కోహినూర్ అనమాట. ఇప్పుడు నిజంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది, నిజంగా డిస్కషన్ జరుగుద్ది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఎందుకు పెట్టారో, ఆ గ్రాఫిక్ అనేది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్ గా సినిమాని నిలబెట్టేది, సినిమాకి ప్రాణం పోసేది సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ కొంతలో కొంత బాగా ఉంటే యావరేజ్ సినిమాని, లేదా స్టార్ హీరో క్యాలిబర్ ఉంటే అది అబో యావరేజ్ కింద నిలబడుతుంది. సూపర్ హిట్ అవ్వాలంటే అది ఒక రేంజ్ లో ఉండదు, అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ హాఫ్ లో కొంత ఊపిరి పోసి ఫ్యాన్స్ అందరికీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం దించేశాడు. 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ పడిన కష్టాన్ని అంటే చాలా సింపుల్ గా 2.5 గంట, 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు, 2.5 గంటలో నువ్వు ఎలా జడ్జ్ చేయగలవు అని అందరూ అడగచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆయన కోసం సినిమాలు చేయకూడదు, ఫ్యాన్స్ కోసం చేయాలి. ఎందుకంటే ఆటుపోట్లు ఎదుర్కొనేది వాళ్ళు,
ఆయన కోసం ఒక దండులాగా, అంటే దాన్ని ఏమంటారు, మన అందులో ఔరంగజేబుకి వాళ్ళు కోట కడతారు చూడండి, అట్లా పవన్ కళ్యాణ్ కి కోట కట్టే ఫ్యాన్స్ కోసం ఆయన సినిమాలు చేయాలి. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ కోటని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని నాకు అనిపించింది. కథ మొదలైంది దేనికోసం? కోహినూర్. వజ్రాలు కొట్టేయటంలో వీరమల్లు అనే అతను ఎక్స్పర్ట్, అతన్ని కావాలని పిలిపించుకున్నారు. ఇది మనకి ఫస్ట్ హాఫ్ లో 100 పెట్టారు, అంటే చందమామ రావేనో ఒక కథ చెప్తున్నట్టుగా ఆడియన్స్ అందరికి బ్రీఫింగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి దాన్ని ఏం చేశారు, కోహినూర్ కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క డైలాగ్, ఒక్క సీన్ లో నువ్వు ఎవరు చెప్పు అని గుల్ఫా అనే ఒక క్యారెక్టర్ ఉంటది, మన కబీర్ ఖాన్ చేసిన క్యారెక్టర్. దాంతో సినిమా అంటే అప్పుడు దాకా సాఫీగా వెళ్తున్న సినిమా, అదే ఒక 100 స్పీడ్ లో సినిమా వెళ్తుంది అనుకోండి, వెళ్తున్న బండిని ఒక్కసారిగా బ్రేక్ కొట్టి ధన్మని తీసుకుంటే అట్లా స్కిడ్ అవుతుంది జర్రమని. ఆ రేంజ్ లో మొత్తం ఆడియన్స్ మైండ్ షేక్ అయిపోయింది. బట్ ట్విస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, 2 ట్విస్ట్లు ఉన్నాయి ఇందులో. హీరోయిన్ చీట్ చేయడం ఒక ట్విస్ట్ అయితే గనక, ఈయన దొంగ అనుకున్నాం కానీ కాదు, కోహినూర్ కోసం కాదు వస్తుంది, బట్ వీళ్ళ కోసం వచ్చాడు. అది ఏమైపోయిందంటే సనాతన ధర్మం కోసం వస్తున్నాడు, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఉంది అంటే దాని తాలూకు సీన్స్ కొంచెం ముందు నుంచి కొంచెం ప్యాడింగ్ చేస్తుంటే బాగుండేమో నాకు క్లియర్ కట్ గా అనిపించింది. ఎందుకంటే అది మనం రైట్ కి వెళ్తున్నామండి, రైట్ కి వెళ్ళేది సడన్ గా బ్రేక్ కొట్టి ఆ టర్నింగ్ దగ్గరికి వచ్చాక రైట్ తీసుకుంటున్నాడు, కాదు లెఫ్ట్ అంటే టప్పని అడే పరిస్థితి ఏమవుతుంది. జనాలకు కూడా డౌట్ వచ్చిందండి, స్టార్టింగ్ లో ఎక్కడో సత్యరాజు గారు కనిపించారు, తర్వాత సత్యరాజు గారు ఏమయ్యారు అని. ఎక్కడైతే ఆ ఐడియా వస్తుందో టక్మని వాళ్ళ క్యారెక్టర్ ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎక్కడో నాకు మిస్ అయిన ఫీల్ అయితే. అంటే నాకు కూడా ఏమనిపించింది అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కోహినూర్ కోసం మొదలైన కథని ఈ సనాతన ధర్మం వైపు టర్న్ చేయటం అన్నది ఒక్క పెద్ద డ్రాబ్యాక్ అన్నది నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది మతాలు కులాల విషయం పక్కన పెడితే ఒక డ్రైవ్ లో ఉన్నవాడిని సడన్ గా వేరే చోటకి తీసుకెళ్లిపోవటం ఒకటైతే, గ్రాఫిక్స్ చిన్న చిన్న సినిమాలు అంటే ఎక్కడ డిస్క్రిమినేషన్ ఏం లేదు, అంటే పెద్ద హీరోలు చిన్న హీరోలు కాదు, సినిమా ఇండస్ట్రీ కోసం వాళ్ళు గ్రాఫిక్స్ కోసం 1 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకుని చిన్న చిన్న సినిమాలకి, పెద్ద పెద్ద బడ్జెట్లు కూడా కాదు, అలాంటి సినిమాలకి గ్రాఫిక్స్ కష్టపడుతూ ఉంటే, మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో అంటే అక్కడే వాళ్ళకి సగం కట్అవుట్ దొరికింది. కొంచెం గ్రాఫిక్స్ కావచ్చు, కథలు కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్న ఎలిమెంట్స్, వీటిని అలా పేరిస్తే సూపర్ డూపర్ హిట్ సినిమా దొరికే ఛాన్స్. అలాంటి దాని గ్రాఫిక్స్ అబ్బబ్బబ్బా రామచంద్ర. గ్రాఫిక్స్ ఒకటే కాదు, నాకు ఒక సీన్ కూడా అర్థం కాలేదు. మనం పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు ఎంత కష్టపడ్డారు ప్రజలకు చేరువవడానికి మనం చూసాము. సో ఆయన దారిలో వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టం అనిపించిందంటే ఆయన సాయం చేయడం, దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేశారు, అందులో సక్సెస్ అవ్వచ్చు. బట్ నాకైతే ఆ తర్వాత వచ్చిన సీన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఆయన పొలిటికల్ కెరియర్ ని ఈ సినిమాలో మిక్స్ చేయాలన్న ఒక తాపత్రయంతో ఇది డ్రైవ్ చేశారన్నది అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఆ డ్రైవే కొంచెం ఇబ్బందిగా, ఎందుకంటే లాగ్ అని కూడా కాదు, యూజువల్ గా ఇది ఈ ఫార్మెట్ ఇప్పుడు కాదు, ఒక సమస్య వస్తుంది, హీరో వస్తాడు, సాల్వ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో సమస్య వస్తాడు, హీరో వస్తాడు, సాల్వ్ చేసి వెళ్ళిపోతాడు. ఈ ప్యాటర్న్ జనం చూసేశారు. సినిమా పరుగులు పెడుతున్న రోజుల్లో ఆ కాన్సెప్ట్ ఒకటి కొంచెం అడ్లా తగిలితే, ఆ గ్రాఫిక్స్ మళ్ళీ గ్రాఫిక్స్ అని ఎందుకంటున్నాం అంటే, మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూడొచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు, లేకపోతే అంతకు ముందు పాత సినిమాల్లో గుర్రం షాట్లు అంటే మనకి ఏంటి టక్క 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 మనం ఊగుతూ ఉంటారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నామా ఈ హరిహర వీరముల్లో ఆ గుర్రం షాట్లు అయితే లిటరల్లీ బుర్రదీసి ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాలేదు. నాకు ఒక సీన్ ఉంది, వీళ్ళు కొండ మీద వెళ్తున్నప్పుడు కొండ చర్యలు విరిగి పడుతున్నప్పుడు ఈయన కింద పడిపోతూ ఉంటాడు, అప్పుడు వీరమల్లు వచ్చి కాపాడే ప్రయత్నం. ఓకే, గుర్రం వెళ్తుంది, ఈయన ఏం సపోర్ట్ తీసి పట్టుకున్నాడో నాకు అర్థం కాలేదు. వీరమల్లు గారు వచ్చి వెంటనే చేయి పట్టుకుని పైకి లాగారు, అప్పటికీ నాకు గాల్లో ఆయన చేయి లేనట్టే అంటే సపోర్ట్ లేనట్టే. ఇది ఎలా ఉందంటే సినిమా సెకండ్ హాఫ్ నుంచి ఏమైపోయిందంటే, అప్పుడు యూజువల్ గా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పూర్తి చేయడానికి ఒక 20 రోజులు డేట్లు కావాలంటే 3 రోజుల్లో సినిమా పూర్తి చేశారన్నారు. 3 రోజుల్లో సినిమాలు అయిపోద్ది, ఇలా చేస్తేనే సినిమాలు పూర్తవుతాయి. అవి సినిమాలు అనకూడదు, ఎందుకంటే ఎప్పటి వరకు సినిమాని ఒక స్టాండర్డ్ లో మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, అంటే ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇబ్బంది ఉంది, అట్ ద సేమ్ టైం నిర్మాత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఆయన పొలిటికల్ గా చాలా ఫుల్ బిజీగా ఉన్నాడు. బిజీగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు ఒప్పుకోవడం అన్నది కొంచెం తప్పు. ఎందుకంటే దానికి మినిమం టైం ఇవ్వాలి. ఆయన ఎలక్షన్ బిజీలో ఉండు, అప్పుడప్పుడు వచ్చి షూట్ చేయటం, 8 గంటలు కాల్ షీట్లు సరిపోకే డబుల్ షిఫ్ట్లు చేసిన సినిమాలు కూడా సరిగా రిజల్ట్ రాబట్టలేకపోతున్నాయి. సో అలాంటిది తక్కువ టైంలో పూర్తి చేయాలంటే డైరెక్టర్ కూడా టాస్క్, అండ్ డైరెక్టర్ మారిపోవటం అన్నది ఈ సినిమాకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అది నాకు చాలా క్లియర్ కట్ గా ఫీల్ అయ్యాను. అవును, క్రిష్ గారు
గారు డైరెక్షన్ అలానే జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ ఈజీగా మన సినిమా చూస్తే కనిపెట్టేయచ్చు. అవును, ఎందుకంటే అవును సినిమా చూసిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ బాగా చేశాడు, సెకండ్ హాఫ్ సరిగా చేయలేదు అని. అంటే సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు అనే విషయం జనం గెస్ట్ చేయడం చూడాలి. ఫస్ట్ హాఫ్ ఒకరు చేశారు, సెకండ్ ఆయన క్రిష్ గారు ఆల్మోస్ట్ 60% సినిమాని కంప్లీట్ చేస్తే తర్వాత జ్యోతికృష్ణ హ్యాండిల్ చేశారు. ఆ హ్యాండిల్ చేసింది ఏమైందంటే క్రిష్ లైన్ లోనే ట్రావెల్ చేస్తుంటే సినిమాకి ఇంత ఇబ్బంది వచ్చి ఉండదు కదా. ఆ క్రిష్ లైన్ దాటేసి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో సినిమా అంటే అసంపూర్ణం అయిపోయింది. ఇది 2 పార్ట్లు చేసే సినిమానా అంటే నాకు 2 పార్ట్లు చేసే నీడ్ కూడా కనపడలా. ఇక క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే బట్ క్లైమాక్స్ విషయంలో కొంచెం పాజిటివ్ ఏంటి అంటే ఓకే ఫైట్ చూపిస్తారేమో అనుకున్నాం. ఎందుకు మనం ఆడియో లాంచ్ వీటిల్లో చూసినప్పుడు ఏం చెప్పారో ప్రొడ్యూసర్ వాళ్ళంతా 20 నిమిషాలు లాస్ట్ 20 మినిట్స్ ఫైట్ పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ కూడా చూస్తున్నాను సేపు ఓకే ఫైట్ వస్తుంది అన్నారు. బట్ చూస్తే ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడిన వెంటనే పార్ట్ 2 అని చెప్పారు. ఆ ఫైట్ అది క్లైమాక్స్ ఫైట్ ఏం చేశారంటే ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక బిల్డప్ తీసుకుంటూ వచ్చి వాళ్ళు ఎప్పుడైతే తానా దాటాలో గుర్రాలు లేక హిందువులందరూ కాఫీర్లు అన్నారు. వాళ్ళు కాఫీర్లు ఒకలా రావాలి, ముస్లిమ్స్ అందరూ ఒకవైపు వెళ్ళాలి, అక్కడ ఫైట్ ఉంటది అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ సినిమాకి ఇంకా అదే క్లైమాక్స్ అన్నప్పుడు దాన్ని ఎట్లా చూపించాలి, గూస్ బంప్స్ వచ్చేలా చూపించాలి. దాన్ని అట్లా చూపించడంలో ఫెయిల్ అయ్యారు. కనీసం సినిమా అంతా డ్రాప్ ఉన్న క్లైమాక్స్ వేసినా బాగుండేది. క్లైమాక్స్ కూడా డౌన్ అయిపోవడంతో దాంట్లో మళ్ళీ చిత్రపిత్ర గ్రాఫిక్స్ ఔరంగజేబ్ తో తలపడేది అయితే గాల్లో తిరిగి కొట్టుకునేది అమ్మో, మళ్ళీ దాని కింద సైక్లోను దాని కింద ఒక టైటిల్ వేశారు యుద్ధ భూమి అని. అది యుద్ధ భూమిలా లేదు, ఫ్యాన్స్ ఇంకోలా ఫీల్ అయ్యారు. ఫ్యాన్స్ అనే కదండి, అంటే కామన్ ఆడియన్స్ కూడా సినిమాలో కూర్చోవడానికి సెకండ్ హాఫ్ పెద్ద అగ్ని పరీక్ష. ఫస్ట్ హాఫ్ ఎందుకు అలా లేదు అంటే రేసీగా వెళ్ళిపోతా ఉంది. సినిమాలో క్యారెక్టర్స్ గురించి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ అయితే ఆ లుక్ ని ఫస్ట్ నుంచి అంటే 5 ఏళ్లలో చేశారు ఈ సినిమా అనే గ్యాప్ తెలియకుండా ఆయన అద్భుతంగా మెయింటైన్ చేశారు. ఆ హరిహర వీరమల్లు అనే రాబిన్హుడ్ క్యారెక్టర్ కి అతను రియల్ లైఫ్ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంది. అదే వచ్చిన చిక్కు ఇక్కడ. ఆ చిక్కుతో ఏంటంటే కథను ఏం చేయాలో తెలియక చిక్కుముళ్ళు వేసేసి ఇంకా జటిలం చేసేసారు సమస్యని. కానీ ఒక విషయం చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగే సినిమాకి పెద్ద ప్లస్. ఆయన కోసం అయితే ఖచ్చితంగా సినిమా చూడాలి. అందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసమని సినిమాకి వెళ్తే పవన్ కళ్యాణ్ స్వాగ్ ఏ తగ్గలే, అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్. అంటే ఇండియన్ టీంలో 11 మంది ఆటగాళ్ళు ఉంటే ఒక్కడు ఆడినంత మాత్రం మ్యాచ్ గెలవం కదా. దానికి ఖచ్చితంగా ఒక సపోర్టింగ్, ఒక టీం కోఆర్డినేషన్ ఉండాలి. సినిమా విషయంలో కూడా అంతే. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి అప్పటి వరకు హీరోని లవ్ చేస్తున్నట్టుగా నటించి అంటే అన్వాంటెడ్గా ఒక దాన్ని ఏమంటారు అన్వాంటెడ్ ఫ్లాష్ బ్యాక్ అనమాట. అంటే ఏదో హైప్ ఉంది సినిమా నీకు ఎక్కడికో తీసుకెళ్లాలి అన్నట్టుగా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయడం, హీరోకి ట్విస్ట్ చేయడం. అంటే దానికి ఆడియన్స్ అబ్బా ఇదేంటి ఇలా చేసిందని ఫీల్ అవుతారు అనుకున్నారు. పోనీ అది ఎక్కడైనా సస్టైన్ చేశారంటే లేదు. నాకు తెలిసి ఆ అమ్మాయిని ఒక గ్లామర్ పర్ఫార్మెన్స్. ఇంకొకటి ఏంటంటే మేకప్. మనం ఎప్పుడో అమృతం సీరియల్లో చూపించారు 6 రంగుల మేకప్ అని, విపరీతమైన మేకప్ వేశారు. అది కొంచెం అమ్మాయి యాక్చువల్లీ చెప్పాలంటే రియల్ గా చాలా క్యూట్ ఉంటుంది, చాలా బాగుంటది. ఇందులో మేకప్ ఓవర్లోడెడ్ గా నాకు అనిపించింది. అండ్ ఆమె క్యారెక్టర్ కూడా పాటల వరకే పరిమితమైన తప్ప పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ లేదు. ఇక మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్ల కింద ఎవరైనా ఉన్నారంటే ఇంకే క్యారెక్టర్ లేవు. పవన్ కళ్యాణ్ పాటల కోసం హీరోయిన్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ 1 మ్యాన్ షోనే కనపడుతుంది. అందుకే కదా హరిహర వీరమల్లు 1 మ్యాన్ షో అయిపోయింది. అట్ ద టైం నాకు మ్యూజిక్ కూడా చాలా హైలైట్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ నేను అవునవును మీరు చెప్పిన 100% కరెక్ట్. ఎందుకంటే సినిమా మొత్తంలో సినిమాని బతికించాలి, సినిమాని లేపాలని కీరవాణి కంకణం కట్టుకున్నట్టుగా ఇంకెవరు కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే సినిమా పేస్ పడిపోతుంటే ఆయన ఇచ్చే మ్యూజిక్ కి విపరీతమైన గూస్ బంప్స్. కానీ కొన్ని సీన్స్ లో అది ఏమైపోయిందంటే అక్కడ సీన్ లో అంత ఇంపాక్ట్ లేకపోవటం వల్ల ఆ ఇంటెన్సిటీ మనం ఫీల్ అవ్వలేదు. యూజువల్గా కీరవాణి గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా ఫూలిష్గా ఉంటుంది. ఆయన ఎలా ఇంటర్నేషనల్ వైడ్గా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి ఆయన మ్యూజిక్ కూడా సినిమాకి కొన్ని చోట్ల హెల్ప్ అయింది, కొన్ని చోట్ల హెల్ప్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే సినిమాలో దమ్ము లేకపోవడం. ఇప్పుడు సినిమాలో ఎడిటింగ్ బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, కెమెరా బాగుంది అంటే వాళ్ళ వరకు వాళ్ళు బాగా చేశారని. సినిమా బాగుంది అంటే ఇవన్నీ క్రాఫ్ట్లు కూడితే సినిమా బాగుంది అన్నది జనానికి వెళ్తుంది. మనం ఇలా విడివిడిగా మాట్లాడుకుంటున్నాం అంటే సినిమాలో లోపం ఉంది. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటి అంటే నాకు బాబీ డియోల్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చావా లాంటి సినిమాలు అంటే చాలా సినిమాల్లో మనం ఈ క్యారెక్టర్స్ ఔరంగజేబ్ క్యారెక్టర్ చూసాం. బట్ ఈ క్యారెక్టర్ కి బాబీ డియోల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అనిపించింది నాకు. ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇందాక చెప్పా పవన్ కళ్యాణ్ హీరోయిన్ తప్పని విలన్ క్యారెక్టర్స్ నేను ఇందాక తప్పు చెప్పాను. అది విలన్ క్యారెక్టర్. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఎదురు పడితే ఎలా ఉంటది అన్న ఇంటెన్సిటీ బిల్డప్ చేశారు. దాన్ని మనకి ఈ పార్ట్ 2 అనే జాడ్యం వల్ల ఏమైందంటే ఆ ఇద్దరు గాల్లోనే ఆగిపోయారు. మరి వాళ్ళు పార్ట్ 2 వస్తే కానీ గాల్లో దిగుతారో లేదో తెలియదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎంత క్రూయల్ గా చూపించారో ఔరంగజేబ్ అన్నవాడిని. అంటే పవన్ కళ్యాణ్ కనపడితే పెద్ద రణరంగమే అన్నది టెర్రిఫిక్ గా చేశాడు. సో ప్లస్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు సంగీతం
ఎట్ ద టైం బాబీ డియోల్ అనేది అయితే నేను చెప్తాను. అండ్ ఫస్ట్ హాఫ్ నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. వీటి కోసం అయితే సినిమాకి వెళ్ళొచ్చు తప్పకుండా. నేను కూడా చెప్పేది ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చాలా నీట్గా ఒక పేస్లో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం దారి తప్పింది. అది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది, కామన్ ఆడియన్స్ కూడా ఇబ్బందిగా అనిపించింది. ఇది సినిమా చూసి మేము ఫీల్ అయ్యింది, మాకు అనిపించింది. మరి దీనిపైన సినిమా చూసిన మీరు మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరి సో యాక్చువల్లీ ఎవరిని ఉద్దేశించి మేము ఈ రివ్యూ ఇవ్వట్లేదు, అలానే ఎవరి మీద కక్షతో కాదు, లేదా నెగిటివ్ చెప్పాలన్న ఇంటెన్షన్ అంతకంటే కాదు. ఒరిజినల్ రివ్యూ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ మిస్టేక్స్ చూసిన తర్వాత అయినా నెక్స్ట్ కరెక్ట్ చేసుకుంటారన్న ఒకే ఒక్క చిన్న ఆస్తి. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, మేము కూడా ఫ్యాన్సే కాబట్టి డిసప్పాయింట్ అవ్వకూడదు సెకండ్ టైం మేము. అందుకనే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ని వేరే వాళ్ళు విమర్శించడం అన్నది తీసుకోవడానికి ఫ్యాన్స్కి చాలా ఇండైజెస్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే అంటే ఆయన స్థాయికి సరిపోయిన వాళ్ళు కూడా సినిమాల్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి సినిమాలు చేస్తే ఖచ్చితంగా మనం ఒక ట్రోలింగ్ మెటీరియల్ ఇచ్చినట్టే ఉంటుంది తప్ప ఆయన క్యారెక్టరైజేషన్ ఎన్హాన్స్ చేసినట్టు కాదు. ఏ డైరెక్టర్ అయినా సరే పవన్తో సినిమా చేయాలంటే ఆ స్ట్రేచర్ని బిల్డప్ చేసేటట్టు మినిమం యావరేజ్ సినిమా తీస్తే చాలు, ఫ్యాన్స్ కాలర్ చేసుకుని సినిమా నిలబెడతారు. అంతే తప్ప దాన్ని అంటే వేరే వాళ్ళకి ట్రోల్స్కి పని చెప్పేలాంటి సినిమాలు తీయద్దు అన్నది మా వినపం. రైట్. సో చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అందిస్తాం. థ్యాంక్ యూ.